హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు అథెంటిక్ హైదరాబాదీ స్టైల్లో గోంగూర మటన్ ఏ విధంగా చేస్తారో నేను మీకు చూపిస్తానండి. ఇది హైదరాబాదీ స్టైల్ అండి. చాలామంది చాలా రకాలుగా చేస్తారు, కాకపోతే ఇది హైదరాబాదీ స్టైల్లో ఎలా ఉంటుందో నేను మేము చూస్తాను. వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను 2 గోంగూర కట్టలు తీసుకున్నానండి. మొత్తం అది తెంపేసి శుభ్రంగా కడిగేసి ఒక గిన్నెలో వేసాను. మనం 1/2 కేజీ మటన్ తీసుకున్నాం కాబట్టి 2 లేదా చిన్న అంటే 3 కట్టలు గోంగూర కట్టలు తీసుకుంటే మనకు సరిపోతుంది. ఇది శుభ్రంగా కడిగి పెట్టానండి మటన్. దీంట్లో వేయడానికి మనకు మీడియం సైజ్ అయితే 2 ఆనియన్స్ అండి, లేదా పెద్దగా ఉంటే 1 ఆనియన్ అయితే మనకు సరిపోతుంది. ఇక్కడ నేను స్టవ్ పైన ఆయిల్ పెట్టానండి, అది హీట్ అవుతుంది. కొంచెం మటన్ కాబట్టి మనం కొంచెం ఆయిల్ ఎక్కువ వేయాలండి. చికెన్లో అయితే తక్కువ వేసినా సరిపోతుంది, కానీ మటన్ కాబట్టి కొంచెం మనం ఆయిల్ ఎక్కువగానే ఉండాలి. కొంచెం ఆయిల్ హీట్ అవ్వనిద్దాము. ఆయిల్ హీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఆనియన్స్ వేసేద్దాం దాంట్లో. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేద్దాం వాటిని. దాన్ని 2 మినిట్స్ మూత పెట్టి కూడా మనం కుక్ చేయొచ్చండి. అలాగే ఓపెన్ పెట్టాల్సిన అవసరం లేదు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం వాటర్ అంతా బయటకు వచ్చేసి దిగిపోయింది. దీంట్లో నేను 1/2 టీ స్పూన్ పసుపు వేసాను. నాకు హల్దీ అని వస్తుందండి, అది అందుకే మధ్యలో వచ్చేస్తుంది. ఓ టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. నాన్ వెజ్ కాబట్టి మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువ ఉన్నా పర్లేదు, స్మెల్ రాకుండా ఉంటుంది. కొంచెం లైట్గా మనకు అల్లం వెల్లుల్లి స్మెల్ పచ్చి వాసన పోయే వరకు కొంచెం 50 సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకొని తర్వాత మటన్ వేసానండి. ఈ ప్రాసెస్ మీరు కుక్కర్లో కూడా చేసుకోవచ్చు అండి. నేనైతే దీంట్లో చేస్తున్నాను, ప్యాన్లో కానీ కడాయిలో చేస్తున్నాను. మీరు దాంట్లో కుక్కర్లో కూడా చేసుకోవచ్చు. తొందరగా కావాలి అని అనుకునే వాళ్ళు కుక్కర్లో చేసుకోవచ్చు అండి. లేదు కొంచెం లేట్ అయినా పర్లే, 1/2 అన్ అవర్ 40 మినిట్స్ అయినా పర్లేదు అనుకుంటే ఇలా చేసుకోవచ్చు అండి. కుక్కర్లో అయితే 7 విజిల్లకల్లా మటన్ ఉడికిపోతుంది, మెత్తగా అయిపోతుంది. ఇంకోటి నేను ఇక్కడ మధ్యలో కలుపుతూ ఉండండి. మీడియంలో పెట్టానండి, నేను స్టవ్ మీడియంలో పెట్టి మధ్యన కలుపుతూ ఉన్నాను. ఇంకోటి ఏంటంటే నేను అక్కడ పక్కన స్టవ్ పైన గోంగూర పెట్టానండి, అది కుక్ అవుతుంది. ఇందులో 2 టీ స్పూన్ల వరకు కల్లుప్పు వేసానండి. కల్లుప్పు అంటారు, దొడ్డుప్పు అంటారు, రాళ్ళ ఉప్పు అంటారు. సో ఆ ఉప్పు వేసాను. కొంచెం ఇప్పుడు వాటర్ వస్తుందండి దీంట్లోంచి, సాల్ట్ వేసాం కాబట్టి మనం వాటర్ వస్తుంది. ఇలా మధ్య కలుపుతూ ఉండండి మీరు 2 మినిట్స్కి అలా. మనకి ఇది ఎప్పుడు గింతలో ఇప్పుడు వాటర్ ఉన్నప్పుడు మనము కారం వేసి మళ్ళీ వాటర్ పోసామనుకోండి, నీసు వాసన అనేది వస్తుంది. ఎప్పుడైతే ఇలా ఆయిల్ వదిలేస్తుందో అప్పుడు మంచిగా వాటర్ మొత్తం ఇంకిపోయినట్టు. దాంట్లో నేను 1.5 టీ స్పూన్స్ కారం పొడి వేస్తున్నానండి. ఎందుకంటే నాన్ వెజ్ ఒకటి ప్లస్ మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి పుల్లగా ఉంటుంది. సో కొంచెం కారం ఉన్నా పర్లేదు. ఇది మెయిన్ తినే కారం. ఇంకా మీరు కారం కావాలనుకుంటే ఎక్కువ వేయచ్చు, కానీ దీనికి మాత్రం ఇది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓ 2 మినిట్స్ అలా కారాన్ని కూడా మనం ఫ్రై చేద్దాము. ఇంకొకటి ఏంటి అంటే మనం ఆ గోంగూర ఏదైతే మనం ఉడకబెట్టామో దాన్ని మిక్సీలో వేయకూడదండి. మిక్సీలో వేస్తే అది ఏంటంటే అది మన గోరెంటాకు రుబ్బినట్లు అవుద్ది అది. సో అది రోట్లో వేసి రుబ్బాలి, లేదా
దాంట్లో మన పప్పు గుత్తి ఉంటుంది కదా, దాంతోటన్నా రుబ్బుకోవచ్చు. నేనైతే పప్పు గుత్తితోటే రుబ్బాను. పొరపాటున మాత్రం మిక్సీలో వేయకండి. కొంచెం వాటర్ వేసానండి ఇప్పుడు మటన్లో, నేను కర్రీలో. ఈ స్టెప్ వచ్చిన తర్వాత మీరు ఒకవేళ కుక్కర్లో పెడితే ఇక్కడ కుక్కర్ విజిల్ పెట్టేసి 6 విజిల్స్ అట్లా వచ్చే వరకు పెట్టేయండి, కుక్కర్లో పెట్టుకునే వాళ్ళైతే. చూడండి ఇక్కడ నేను పప్పు గుద్దితో మంచిగా రుబ్బేసాను గోంగూరని. ఇలాగే ఉండాలండి ఇది. మరీ మెత్తగా అయిపోతే అది మనం తినలేము ఇంకా. ఏదైనా గోరంటాకులో మటన్ వేసుకొని తిన్నట్టుగా ఉంటుంది మనం మిక్సీలో వేసామా దాన్ని. సో అందుకని మనకి ఇక్కడ సింబల్ ఏంటంటే ఆయిల్ అంతా పైకి వచ్చేస్తుంది కదా, అప్పుడు మన మటన్ కుక్ అయిపోయింది అని అర్థం. దీంట్లో ఇప్పుడు మనం ఆ గోంగూర ఉంది కదా, దాన్ని దీంట్లో వేసేసి 3 మినిట్స్ 4 మినిట్స్ అట్లా పెట్టవచ్చు. అది సిమ్లో పెట్టి పెట్టాలి మనం. ఇక్కడ మీరు వాటర్ అడ్జస్ట్ చేసుకోండి. ఇది ఇలాగే సరిపోతుందా లేకపోతే ఇంకా వాటర్ వేసుకుంటారా, అది మీ పైన డిపెండ్ అయి ఉంటుంది. ఈ కన్సిస్టెన్సీ చాలు అనుకుంటే ఇలాగే ఉండండి. ఇంకా వాటర్ అంటే కొంచెం చిన్న గ్లాస్ అట్లా వాటర్ వేసేయండి. ఇప్పుడు మాత్రం స్టవ్ సిమ్లోనే ఉండాలండి మనం, ఎందుకంటే గోంగూర వేసాం కాబట్టి అడుగు అంటుతుంది. దాదాపు 4 మినిట్స్ అలా పెట్టేద్దాం. మధ్య మధ్యలో కలుపుతుండండి. 4 మినిట్స్ పెట్టి మళ్ళీ అట్లనే వదిలేయడం కదా, ఎందుకంటే అది మాడిపోయిందా అంటే దాని టేస్ట్ పోతుంది, హైదరాబాద్ మటన్ ఎక్కడ పోతుంది, అది ఏదో అయిపోతుంది. ఇక్కడ నేను కొంచెం వాటర్ వేసానండి, అందుకే కొంచెం మీకు అలా కనపడుతుంది. కొంచెం వేసాను నేను వాటరు. మీకు కూడా చెప్పాను కదా, మీకు అదే కన్సిస్టెంట్ చాలంటే అలాగే ఉండనివ్వండి, లేదు అనుకుంటే కొంచెం వాటర్ వేయండి. దీంట్లో మనం ఇంకొకటి అండి, గరం మసాలా కానీ ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ అట్లాంటివి ఏమయ్యాం మనం, అయినా మనకు నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి చూడండి ఒకసారి. ఏం మసాలాలు అవసరం లేదు దీంట్లో మనకి. చూసారా ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది అంటే మన కర్రీ రెడీ అయిపోయింది. యమ్మీ యమ్మీ గోంగూర మటన్ హైదరాబాదీ స్టైల్లో. ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్స్లో చెప్పండి మీకు ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అనేది. చూసారా ఫ్రెండ్స్ ఇలా అవుతుంది. ఇలాగే చికెన్ గోంగూర కూడా చేస్తారండి, అది కూడా ఇలాగే ఉంటుంది ప్రాసెస్. అది కూడా నేను చూపిస్తాను మీకు ఒకసారి. ఇది హైదరాబాదీ స్టైల్లో అండి, వేరే యూట్యూబర్స్ చేశారు నేను చూశాను, కాకపోతే అది వాళ్ళ వేరే స్టైల్, వేరే ప్రాంతాల్లో చేసే విధంగా చేశారు గోంగూర మటన్. కాకపోతే ఇది మనం హైదరాబాదీ స్టైల్లో చేసాము. ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా.